ఇట్లా గనక మనము నెమలిని యాక్చువల్లీ ఇది బోర్డరు అండ్ ఇది వచ్చి నెమలిని మనం ఎప్పుడైతే కింద పెన్సిల్తో కనుక యూజ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా పైన మనం అనుకున్న స్కిన్ కలర్ ఏదైతే ఖాదీ కలర్ ఉందో అది వేసేసుకుంటే అవుట్లైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు కలర్ డివైడ్ చేయండి. సో కలంకారీని ఇంత జాగ్రత్తగానే చేయండి. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ మొత్తం అంతా కూడా మనం ఇక్కడ ఖాదీ కలర్ వేసేసాం, ఇక్కడ కలర్ డివైడ్ చేసాం, సేమ్ ఇక్కడ కూడా అంతే కలర్ డివైడ్ చేస్తాం. ఓకే, ఒకసారి మరి దీన్ని 000 యూజ్ చేయొద్దు. యాక్చువల్లీ ఇది మాధవితో చేయించాను, తన వర్కే ఇది. నేను మధ్య మధ్యలో తనకు చెప్తూ ఉన్నాను. సో కలరు జాగ్రత్తగా బ్లాక్ అవుట్లైన్ తప్పించి పక్కన పెట్టుకొని కలర్ ఫిల్ చేయండి. ఒక కలర్ వేసేటప్పుడు మీకు ఎండాలమ్మా కలర్. ఎక్కడెక్కడో కలర్ వేసాం గబుక్కని చేతులు పెట్టేయకండి. రెడ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ బొమ్మ కూడా చూసుకోండి ఒక్కసారి. రెడ్ నేను అందరికీ ఫోటో కూడా పెడతాను. రెడ్ ఎక్కడైందంటే మీరు చూడండి. అండ్ ఎక్కడెక్కడన్నా మీకు కలర్ కాంబినేషన్స్ ఎక్కువ తక్కువ అనిపిస్తే కూడా ఇక్కడ జస్ట్ మీరు చేసుకోండి. మీకు ఎట్లా నచ్చితే లుక్ వైజ్ ఎలా అనిపించింది అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు చేసుకోండి. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కొంచెం టాలెంట్ కూడా యూజ్ చేయండి. అట్లాగే కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏది పడితే అది వేసేయకండి. దీంట్లో మాత్రం మనకి రెడ్ అండ్ సాఫ్ గ్రీన్ అండ్ క్రోమెల్లో డైరెక్ట్ కలర్స్ మిక్సింగ్ ఏమీ లేదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కోసమే కలిపాం. ఇదైతే కలంకారీ కర్చీఫ్ ఉండే కలర్ టైప్లో కనిపిస్తుంది కాదు. నేను వేసి కొంచెం లైట్. ఓకేనమ్మా, ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అడగండి, నేను మెసేజ్ చేస్తాను. అందుకనే మీకోసం దగ్గరుండి అమ్మాయిని కూర్చోబెట్టి నేను కొంచెం అమ్మాయికి హెల్ప్ చెప్తూ వస్తున్నాను అనమాట. మీకు అవన్నీ డివైడ్ చేసి చెప్పడం కోసమే. ఓకేనా?